వీడియోలో మనం ఐఎమ్ లేదా ఐఎమ్ అంటే తెలుగులో నేను ఉన్నాను అనే అర్థం వస్తుంది. హిందీలో మే అని వచ్చి వాక్యం చివర హూ అని వస్తుందన్నమాట. ఇంగ్లీష్లో ఐఎమ్ అని వస్తే హిందీలో మే హూ అని రావాలన్నమాట చివర. హిందీలో మేతో ప్రారంభమై హూతో ముగుస్తుంది వాక్యం. అలాంటి వాక్యాలని ఇప్పుడు మనం చదవడం రైటింగ్ నేర్చుకుందాం. ఈ వాక్యాలన్నింటినీ ముందు తెలుగులో, తర్వాత ఇంగ్లీష్లో, తర్వాత హిందీలో చదవడం రైటింగ్ నేర్చుకుందాం. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సామాన్య వర్తమాన కాలానికి చెందినవిగా మనం గుర్తించాలి. నేను వైద్యుణ్ణి, నేను ఒక వైద్యుణ్ణి, లేదంటే నేను వైద్యుణ్ణి అంటే సరిపోతుంది. నేను ఒక వైద్యుణ్ణి అని అనక్కర్లేదు. అయినప్పటికీ దాని అర్థం తెలుసుకోవాలి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. నేను ఒక వైద్యుణ్ణి. ఐఎమ్ ఏ డాక్టర్. मैं एक डॉक्टर हूँ. डॉक्टर DOCTOR డాక్టర్. డాక్టర్ అంటే హిందీలో చికిత్సక్, చి కి ఇత్ సా క్ చికిత్సక్. వైద్యుడు, వైద్యం చేసేవాడు, వైద్యుడు. డాక్టర్ చికిత్సక్, వైద్యుడు. నేనొక వైద్యుడిని లేదా నేను వైద్యుడిని. వైద్యుడి ని, నేనొక వైద్యుడిని. ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐఎమ్ ఏ డాక్టర్. ఐఆమ్ అనొచ్చు లేదా ఐఎమ్ ఏ డాక్టర్. DOCTOR ఐఎమ్ ఏ డాక్టర్. हिंदीलो मैं एक डॉक्टर हूँ లేదా मैं एक चिकित्सक हूँ. मैं एक डॉक्टर हूँ. डॉक्टर हूँ. मैं एक डॉक्टर हूँ. फुल स्टॉप. నేను వైద్యుడిని. ఐఎమ్ ఏ డాక్టర్. मैं एक डॉक्टर हूँ లేదంటే మై ఏక్ చికిత్సక్ హూ. నేను మంచి డాక్టర్ని. నేను మంచి డాక్టర్ని. డాక్టర్ డాక్టర్ని. నేను మంచి డాక్టర్ని. ఐఎమ్ ఏ గుడ్ డాక్టర్. ఐఎమ్ ఏ గుడ్ డాక్టర్. గుడ్ డాక్టర్. DOCTOR డాక్టర్. డాక్టర్ అంటే వైద్యుడు. मैं एक अच्छा डॉक्टर हूँ. హిందీలో मैं एक अच्छा डॉक्टर हूँ అనొచ్చు లేదా मैं एक अच्छा चिकित्सक हूँ. चिकित्सक. चिकित्सक हूँ. చికిత్సకి బదులుగా డాక్టర్ అని కూడా రాయొచ్చు. డాక్టర్, చికిత్సక్ లేదా డాక్టర్. నేను మంచి డాక్టర్ని. ఐఎమ్ ఏ గుడ్ డాక్టర్. मैं एक अच्छा चिकित्सक हूँ లేదా मैं एक अच्छा డాక్టర్ हूँ అని చెప్పచ్చు. నేనొక విద్యార్థిని. मैं एक छात्र हूँ. आई एम ए स्टूडेंट. విద్యార్థి అంటే ఇక్కడ ఛాత్ర. ఛాత్ర అంటే విద్యార్థి, స్టూడెంట్. నేనొక విద్యార్థిని. నేను విద్యార్థిని అని కూడా చెప్పచ్చు. నేను లేదా నేనొక అనందం. నేనొక విద్యార్థిని. విద్యార్థిని, విద్యను అర్థించేవాడు విద్యార్థి. నేనొక విద్యార్థిని. ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? ఐఎమ్ ఏ స్టూడెంట్. ఐఎమ్ ఏ స్టూడెంట్. STUDENT. ఐఎమ్ ఏ స్టూడెంట్. నేనొక విద్యార్థిని. मैं एक छात्र हूँ. मैं एक छात्र. ఒత్తుచ్చా అనమాట ఇది. छात्र हूँ.
मैं एक छात्र हूँ फुल स्टॉप నేను ఒక విద్యార్థిని ఐ యామ్ ఏ స్టూడెంట్ मैं एक छात्र हूँ నేను ఉపాధ్యాయుడిని లేదా నేను ఒక ఉపాధ్యాయుడిని आई एम टीचर आई एम ए टीचर मैं एक शिक्षक हूँ शिक्षक हूँ నేను ఒక ఉపాధ్యాయుడిని నేను ఒక ఉపాధ్యాయుడిని ఉపాధ్యాయుణ్ణి ఉపాధ్యాయు డి ని నేను ఒక ఉపాధ్యాయుడిని ఐఎమ్ టీచర్ ఐఎమ్ ఏ టీచర్ TEACHER టీచర్ ఐఎమ్ ఏ టీచర్ నేను ఒక ఉపాధ్యాయుడిని టీచర్ అంటే ఉపాధ్యాయుడు హిందీలో శిక్షక్ ఐఆమ్ కాబట్టి मैं एक शिक्षक हूँ शिक्षक मैं एक शिक्षक हूँ నేను ఉపాధ్యాయుడిని ఐఎమ్ ఏ టీచర్ मैं एक शिक्षक हूँ నేనొక లెక్చరర్ని నేనొక ఉపన్యాసకుణ్ణి అని అర్థం అనమాట లెక్చరర్ అంటే తెలుగులో ఉపన్యాసకుడు అంటాం లెక్చరర్ని రాసేస్తున్నాను ఇలాగే లెక్చరర్ ని నేనొక లెక్చరర్ని ఇంగ్లీష్లో ఐఎమ్ ఏ లెక్చరర్ ఐఎమ్ ఏ లెక్చరర్ లెక్ TURER लेक्चरर आई एम ए लेक्चरर हिंदीलो मैं एक व्याख्याता हूँ मैं एक व्याख्याता हूँ व्याख्याता व्या उत्तुखा या व्याख्याता हूँ నేను ఒక లెక్చరర్ని ఐఎమ్ ఏ లెక్చరర్ मैं एक వ్యాఖ్యాత हूँ నేను ఒక ఉపన్యాసకుడిని అని అర్థం నేను ఒక న్యాయవాదిని వాదిని నేను ఒక న్యాయవాదిని ఐఎమ్ ఏ లాయర్ ఐఎమ్ ఏ లాయర్ LAWYER ఐఎమ్ ఏ లాయర్ నేను ఒక న్యాయవాదిని హిందీలో मैं एक वकील हूँ मैं एक वकील हूँ वकील मैं एक वकील हूँ ఐ యామ్ ఏ లాయర్ నేను ఒక న్యాయవాదిని నేనొక సాంకేతిక నిపుణుని అంటే ఇంజనీర్ని అని అర్థం నేనొక ఇంజనీర్ని నేనొక ఇంజనీర్ని ఇంగ్లీష్లో ఏం చెప్తాం ఐఎమ్ అన్ ఇంజనీర్ ఐఎమ్ అన్ ఇంజనీర్ ENGINEER ఇంజనీర్ ఐఎమ్ అన్ ఇంజనీర్ నేను ఒక ఇంజనీర్ని హిందీలో मैं एक इंजीनियर हूँ मैं एक అంటే ఒక ఇంజనీర్ हूँ ఇంజనీర్ని ఎలా రాయాలి इंजीनियर हूँ मैं एक इंजीनियर हूँ నేను ఒక ఇంజనీర్ని ఐఎమ్ ఎన్ ఇంజనీర్ నేను వ్యాపారవేత్తని లేదా నేను ఒక వ్యాపారవేత్తని వ్యాపారవేత్తని తాకి తావద్దు ని నేను ఒక వ్యాపారవేత్తని ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ BUSINESS బిజినెస్ MAN మ్యాన్ బిజినెస్ మ్యాన్ నేను ఒక వ్యాపారవేత్తని
हिंदीलो मैं एक व्यापारी हूँ, मैं एक व्यापारी हूँ, व्यापारी, व्यापारी हूँ, मैं एक व्यापारी हूँ, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నేను ఒక వ్యాపారవేత్తని, నేనొక నర్సుని, నేనొక నర్సుని లేదా నేను నర్సుని అని కూడా చెప్పచ్చు. నర్సుని తెలుగులో చెప్పేటప్పుడు నేను ఒక అని అనం కదా, నేను నర్సునండి అంటాం. ఐఎమ్ ఏ నర్స్, ఐఎమ్ ఏ నర్స్, నర్స్ NURSE, నర్స్, ఐఎమ్ ఏ నర్స్, నేను ఒక నర్సుని. मैं एक नर्स हूँ, मैं एक నర్స్ హూ, నర్స్ ఇది ఇంగ్లీష్ పదమే కానీ హిందీలో ఇలా రాసేయచ్చు అనమాట. నర్స్ హూ, నర్స్ హూ, మే ఏక్ నర్స్ హూ, ఐఎమ్ ఏ నర్స్, నేను ఒక నర్సుని. నేను డ్రైవర్ని, నేను డ్రైవర్ని లేదా నేను ఒక డ్రైవర్ని ఎలా అయినా రాయొచ్చు, ఎలా అయినా చెప్పచ్చు. వర్ నీ, నేను ఒక డ్రైవర్ని లేదా నేను డ్రైవర్ని. ఐఎమ్ డ్రైవర్, ఐఎమ్ ఏ డ్రైవర్, DRIVER, ఐఎమ్ ఏ డ్రైవర్, నేను డ్రైవర్ని లేదా నేను ఒక డ్రైవర్ని. హిందీలో మే ఏక్ డ్రైవర్ హూ, మే ఏక్ డ్రైవర్, ఈ డ్రైవర్, డ్రైవర్ హిందీ పదం కాదు, ఇది ఇంగ్లీష్ పదం. హూ, మే ఏక్ డ్రైవర్ హూ, మే ఏక్ డ్రైవర్ హూ, డ్రైవర్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని డైరెక్ట్గా హిందీలో రాస్తాం అనమాట. మే ఏక్ డ్రైవర్ హూ, ఐఎమ్ ఏ డ్రైవర్, నేను డ్రైవర్ని. నేను వడ్రంగిని లేదా నేను ఒక వడ్రంగిని, నేను వడ్రంగిని, వడ్రం గి ని, నేను వడ్రంగిని. ఐఎమ్ ఏ కార్పెంటర్, ఐఎమ్ ఏ కార్పెంటర్, CARPENTER, కార్పెంటర్, కార్పెంటర్ అంటే వడ్రంగి. ఐఎమ్ ఏ కార్పెంటర్. హిందీలో మే ఏక్ బడీ హూ, మే ఏక్ బడయి, బా ఢా ఒత్తు ఢా, ఈ బడయి హూ, मैं एक बड़ई हूँ, ఐఎమ్ ఏ కార్పెంటర్, నేను వడ్రంగిని. నేను ఒక గృహిణిని, నేను గృహిణిని అని కూడా చెప్పచ్చు. నేనొక గృహిణి, గృహిణి, గృహిణిని, నేనొక గృహిణిని. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్, ఐఎమ్ ఏ హౌస్ వైఫ్, HOUSE, హౌస్ వైఫ్, WIFE, వైఫ్. मैं एक गृहिणी हूँ, मैं एक गृहिणी, गृहिणी, गृहिणी हूँ, मैं एक गृहिणी हूँ, ఐఎమ్ ఏ హౌస్ వైఫ్, నేను ఒక గృహిణిని. నేను దంతవైద్యుణ్ణి, నేను దంతవైద్యుణ్ణి, దంత వైద్యుడిని, లేదా వైద్యుడిని. నేను దంతవైద్యుణ్ణి. ఐఎమ్ ఏ డెంటిస్ట్, ఐఎమ్ ఏ డెంటిస్ట్, DENTIST, ఐఎమ్ ఏ డెంటిస్ట్, నేను దంతవైద్యుణ్ణి. హిందీలో मैं एक दंत विशेषज्ञ हूँ, मैं एक दंत, दंत विशेषज्ञ, विशेषज्ञ हूँ.
मैं एक दंत विशेषज्ञ हूँ आई एम ए डेंटिस्ट నేను దంత వైద్యుణ్ణి నేను సంతోషంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను సంతోషంగా సంతోషంగా ఉన్నాను ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ హెచ్ఏపిపివై ఐఎమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను మే ఖుష్ హూ మే खुश हूँ उत्तू खा खुश मैं खुश हूँ मैं खुश हूँ आई एम హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను నేను ఇంట్లో ఉన్నాను లేదా నేను ఇంటి దగ్గర ఉన్నాను అంటుంటాం కదా అలా నేను ఇంట్లో ఉన్నాను నేను ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్నాను నేను ఇంట్లో ఉన్నాను ఐఎమ్ ఎట్ హోమ్ లేదా ఐఎమ్ ఇన్ హోమ్ ఐఎమ్ ఎట్ హోమ్ ఐఎమ్ ఎట్ హోమ్ ఐఎమ్ ఎట్ హోమ్ నేను ఇంట్లో ఉన్నాను ఇంటి దగ్గర ఉన్నాను మే ఘర్ మే హూ మే ఘర్ మే హూ ఘర్ ఇల్లు మే ఘర్ మే ఇది మై ఇది మే ఇది లో ఇది నేను ఇక్కడ మే అంటే నేను మే అంటే లో లోపల ఇక్కడ రెండు గీతలు ఉండి ఒక చుక్క ఉంది ఇక్కడ ఒక గీత ఉండి ఒక చుక్క ఉందన్నమాట అది గమనించండి మే ఘర్ మే హూ మే ఘర్ మే హూ ఐఎమ్ ఎట్ హోమ్ నేను ఇంట్లో ఉన్నాను లేదా ఇంటి దగ్గర ఉన్నాను నేను బడిలో ఉన్నాను నేను బడిలో ఉన్నాను బడి లో ఉన్నాను ఊ నా ఉన్నాను నేను బడిలో ఉన్నాను ఐఎమ్ ఎట్ స్కూల్ ఐఎమ్ ఇన్ స్కూల్ అని కూడా చెప్పచ్చు ఐఎమ్ ఎట్ స్కూల్ SCHOOL స్కూల్ ఐఎమ్ ఎట్ స్కూల్ లేదా ఐఎమ్ ఇన్ స్కూల్ మే స్కూల్ మే హూ మే స్కూల్ మే హూ మే స్కూల్ स्कूल मैं स्कूल में हूँ मैं स्कूल में हूँ నేను బడిలో ఉన్నాను నేను బడి దగ్గర ఉన్నాను ఐఎమ్ ఎట్ స్కూల్ నేను తోటలో ఉన్నాను నేను తోటలో ఉన్నాను ఉన్నాను నేను తోటలో ఉన్నాను I am in the garden. I am in the garden. In the garden. GARDEN garden. Garden అంటే తోట. I am in the garden. నేను తోటలో ఉన్నాను హిందీలో मैं बगीचा में हूँ बगीचे అని ఉందా बगीचा में हूँ అని రాయాలి मैं बगीचा बगीचा मैं बगीचा में मैं అంటే లో హూ ఉన్నాను ఉన్నాను అని వచ్చింది కాబట్టి ఇక్కడ హూ అని ఉపయోగించాలి మే బగీచా మే హూ నేను తోటలో ఉన్నాను ఐఎమ్ ఇన్ ది గార్డెన్ నేను ఈరోజు అనారోగ్యంతో ఉన్నాను నేను ఈరోజు అనారోగ్యంతో ఉన్నాను అనారోగ్యం గ్యా అనారోగ్యంతో ఉన్నాను నేను ఈరోజు అనారోగ్యంతో ఉన్నాను ఐఎమ్ ఇల్ టుడే ఐఎమ్ ఇల్ ILL ఇల్ అంటే జబ్బు పడ్డం ఐఎమ్ ఇల్ నేను అనారోగ్యంతో ఉన్నాను ఒంట్లో బాగోలేదని చెప్తాం కదా అదనమాట ఐఎమ్ ఇల్ టుడే ఈరోజు TODAY ఐఎమ్ ఇల్ టుడే నేను ఈరోజు అనారోగ్యంతో ఉన్నాను హిందీలో ఏం చెప్తాం మే ఆజ్ అంటే ఈరోజు మే आज मैं आज बीमार हूँ बीमार
बीमार हूँ. मैं आज बीमार हूँ. आई एम इल టుడే. నేను ఈరోజు అనారోగ్యంతో ఉన్నాను. నేను వృద్ధుణ్ణి, ముసలివాణ్ణి అని చెప్పేటప్పుడు నేను వృద్ధుణ్ణి అంటాం. నేను వృద్ధుణ్ణి, వృద్ధుడు, డి ని వృద్ధుణ్ణి. ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్. ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్. ఓఎల్డి ఓల్డ్, మ్యాన్ ఎంఏఎన్ మ్యాన్. నేను వృద్ధుణ్ణి. ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్. హిందీలో मैं एक बूढ़ा आदमी हूँ. मैं एक बूढ़ा बूढ़ा मैं एक बूढ़ा आदमी हूँ. आदमी आदमी हूँ. मैं एक बूढ़ा आदमी हूँ. आई एम एन ओल्ड मैन. నేను వృద్ధుణ్ణి. నేను వృద్ధురాలిని. వృద్ధురాలు అని పడింది ఇక్కడ. వృద్ధురాలిని అని రాసుకోండి. నేను వృద్ధురాలిని. నేను వృద్ధురాలిని, ముసలిదాన్ని అని అర్థం. వృద్ధురాలు, వృద్ధురాలిని. నేను వృద్ధురాలిని. ఐఎమ్ ఎన్ ఓల్డ్ ఉమెన్. ఐఎమ్ ఎన్ ఓల్డ్ ఉమెన్. ఓల్డ్ ఉమన్. ఐఎమ్ ఎన్ ఓల్డ్ ఉమన్. నేను ఒక వృద్ధురాలిని. మే ఏక్ బూఢీ ఔరత్ హూ. ఇందాక బూడా అన్నాం, మగవాడు కాబట్టి, ముసలివాడు కాబట్టి. ఇక్కడ ఈమె వృద్ధురాలు, స్త్రీలింగం కాబట్టి బూఢీ అని రాయాలి ఇక్కడ. మే ఏక్ బూఢా, బూఢీ, బూఢీ. మే ఏక్ బూఢీ औरत, औरत. मैं एक बूढ़ी औरत हूँ. फुल स्टॉप. నేను వృద్ధురాలిని. ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్. మే ఏక్ బూఢీ ఔరత్ హూ. ఔరత్ అంటే స్త్రీ అనమాట. బూఢీ ఔరత్ వృద్ధురాలు. బూఢా ఆద్మీ వృద్ధుడు. నేను ఇక్కడ లేను. నేను ఇక్కడ లేను. ఇక్కడ, ఇక్కడ లేను. నేను ఇక్కడ లేను. ఐఎమ్ నాట్ హియర్. ఐఎమ్ నాట్ హియర్. నాట్ హియర్. హియర్ అంటే ఇక్కడ. ఐఎమ్ నాట్ హియర్. నేను ఇక్కడ లేను. హిందీలో ఏం చెప్తాం? మే యహా నహీ హూ. మే యహా ఇక్కడ. యహా నహీ. मैं यहाँ नहीं हूँ. मैं यहाँ नहीं हूँ. मैं यहाँ नहीं हूँ. आई एम नॉट हियर. నేను ఇక్కడ లేను. నేను అక్కడ లేను. నేను అక్కడ లేను. అక్కడ లేను. నేను అక్కడ లేను. ఐఎమ్ నాట్ దేర్. ఐఎమ్ నాట్ దేర్. టిహెచ్ఈఆర్ఈ దేర్. ఐఎమ్ నాట్ దేర్. దేర్ అంటే అక్కడ. వహా అక్కడ అంటే వహా. ఇక్కడ అంటే యహా. ఐఎమ్ నాట్ దేర్. మే వహా నహీ హూ. మే వహా. మే వహా నహీ హూ. నహీ హూ. मैं वहाँ नहीं हूँ. मैं वहाँ नहीं हूँ. आई एम नॉट देयर. నేను అక్కడ లేను. నేను రాజును లేదా నేను ఒక రాజును ఎలా అయినా అనొచ్చు. నేను ఒక రాజును. నువ్వెవరని అడిగావు అనుకోండి, రాజుగారి సమాధానం ఏం చెప్తాడు? నేను రాజుని లేదా నేను ఒక రాజుని అని చెప్పాడు అనుకుందాం. ఆ సందర్భంలో నేను ఒక రాజుని. ఐఎమ్ ఏ కింగ్. ఐఎమ్ ఏ కింగ్. ఐఎమ్ ఏ కింగ్. నేను రాజుని. मैं चुक పెట్టాలి ఇక్కడ. मैं एक राजा हूँ. मैं एक राजा हूँ. एक అంటే ఒక,
राजा हूँ, राजा। मैं एक राजा हूँ। నేను రాజుని, నేను ఒక రాజుని, ఐఎమ్ ఏ కింగ్. నేను రాణిని లేదా నేను ఒక రాణిని, నేను రాణిని అని రాద్దాం. రాణిని. ఐఎమ్ ఏ క్వీన్, ఐఎమ్ ఏ క్వీన్, QUEEN, ఐఎమ్ ఏ క్వీన్, నేను రాణిని. मैं एक रानी हूँ, मैं एक रानी, मैं एक रानी हूँ, నేను ఒక రాణిని. ఐఎమ్ ఏ క్వీన్, నేను రాణిని. मैं एक रानी हूँ. ఈ విధంగా ఐయామ్ అలాగే మే హూ వచ్చేటువంటి వాక్యాల్ని ఈ వీడియోలో మనం చదవడం రాయడం నేర్చుకున్నాం.